పేరుకు ఏపీ స్టేట్ ప్రోటోకాల్ డైరెక్టర్. అర్హత లేకున్నా పదోన్నతులు అంతా నా ఇష్టం. నేను మోనార్క్ అనే నైజం. అడ్డదారిలో వచ్చిన కోర్టులు చివాట్లు పెట్టిన ప్రభుత్వం నియమించిన అధికారిగా నెలల తరబడి పాతుకుపోయిన భారీ అవినీతి తిమింగల. ఆయనకు తోడుగా మరో నలుగురు. వారి గురించి, వారి లీలల గురించి చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద చరిత్రే అవుతుంది. వారు నడిపిన తతంగం అంతా విజయవాడ నడిబొడ్డునే సాగింది. ప్రోటోకాల్ ముసుగులో ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన దందాకు ఆ కృష్ణమే సజీవ సాక్షి. అందరూ అందరే, అందరూ తలపండిన వారే. అలీబాబా 40 దొంగలను మించిన వారే. వారిలో విద్య ఎలా పట్టాలి, ఎలా కొట్టాలి, ఎంత రాబట్టాలి అన్నది వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. అధికారం చేతిలో ఉంటే ఎలా చెలరేగాలి, ఏ దందా ఎలా నడపాలి అన్నది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇల్లైనా, విల్లా అయినా, స్టేట్ గెస్ట్ హౌస్ అయినా, ఎక్కడైనా సరే వారు కన్నేశారా అంతా కథమే. డీలోకే అయినట్టే పేరుకే సీఎంఓ పర్యవేక్షణ. కానీ సీఎంఓకు తెలియకుండా కోట్లు కొల్లగొట్టడం ఎలా అన్నది వారికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదేమో. ఇక విషయంలోకి వస్తే ఆయన స్టేట్ ప్రోటోకాల్ డైరెక్టర్. పేరు మోహన్ రావు. అర్హత లేకున్నా అడ్డదారిలో తిష్టవేసిన వ్యక్తి. ఆయన్ను అనుసరించి మరో ముగ్గురు. వారు క్రాంతి, శ్రీధర్, ఫాజిల్. వీరి నాయకుడు మోహన్ రావు. అయితే వీరికి అన్ని రకాలుగా అండదండలు, అభయహస్తాన్ని అందించే మాత్రం ప్రోటోకాల్ విభాగంలో ఉన్న ఓ కీలక అధికారిని అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారు తమ పరిధిని, విధిని ఉల్లంఘించి మోహన్ రావుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక గ్యాంగ్, ఓ గ్రూప్, ఒకరికొకరు అండగా దోచుకోవడంలో, దంచుకోవడంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా అందరూ మూకుమ్మడిగా ప్రతీకారానికి దిగుతారు. వారికి వారు హోదాను మరచి చిల్లర వ్యవహారాలు నడపడంలో వీరికి వీరే సాటి. మోహన్ రావు చెప్పిందే వారికి వేదం. దింగబిల్లులు సృష్టించాలన్నా, కమిషన్లు రాబట్టుకోవాలన్నా స్కెచ్ వేసేది మాత్రం మోహన్ రావే. అనుసరించేది, ఆచరించేది ఆ ముగ్గురు మాయగాళ్లే. రవాణా, క్యాటరింగ్, హౌస్ కీపింగ్, యూనిఫామ్స్ అంటూ భారీగా కోట్లు దండుకునే విభాగాలన్నింటినీ వీరే కంట్రోల్ చేస్తారు. వాస్తవంగా ఈ విధులు నిర్వర్తించే వారికి ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. కానీ ఇంటర్ చదివిన వీరు అలాంటి విభాగాలను కంట్రోల్ చేయడం అంటే అధికారి ఆశీస్సులు మెండుగా ఉన్నట్లే. సీఎంఓ పరిధిలోని శాఖ కావడంతో వీరు కొల్లగొట్టే కోట్ల రూపాయలకు ఆడిట్,
కాగంటూ ఏ పరిధిలో ఉండవు. ఇదే వారి పాలిట అక్షయ పాత్రగా మారింది. వైసీపీ సానుభూతి పరులైన గడిచిన 6 నెలల్లో 6 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాను అప్పనంగా దోచుకున్నారు. ఎంతలా దోచుకున్నారంటే ఆయా విభాగాల్లో నిష్ణాతులు కూడా కనిపెట్టలేనంత దోచుకున్నారు. చివరకు ప్రభుత్వ గెస్ట్ హౌస్ను కూడా వారు దందాకు వాడుకున్నారంటే వారి టాలెంట్ ఎలా ఉంటుందో ఏ పార్టీదో ఇట్టే అర్థమవుతుంది. అరాచకాలన్నా రాసలీలనన్నా పేరేదైనా కానివ్వండి, వారు చేయాలనుకున్నది చేస్తారు, చేసి చూపిస్తారు. మాకు అడ్డెవరు వస్తారు, వీఆర్ డోంట్ కేర్. వారి ప్రవర్తనలో ఓ నిర్లక్ష్యం, తెగింపు ఉన్నాయి. వీరి బారిన పడి ఉద్యోగాలు వదిలేసిన వారు ఎందరో. నిలదీశారా, నిండా మునిగినట్టే, కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే, పీకల్లోతు ఇబ్బందుల్లో కష్టాల్లో పడినట్లే. కారణం అధికార బలం, అదృశ్య శక్తుల ఆశీర్వాదం, మహిళా ఉద్యోగులపై వేధించడం, వారిని తమ దారికి తెచ్చుకునేలా కుయుక్తులు పన్నడం. దారికి రాకపోతే వారిని ఎలా వేధించాలి, బాధించాలి అన్నది వారికి బాగా తెలుసు. ఈ దుష్ట చైష్టానికి చెప్పేదెవరు? ఎవరూ సాహసించరు. సీఎంఓనే వారి వెనుక ఉందన్న ఓ భయాన్ని క్రియేట్ చేశారు. అంతా వ్యూహాత్మకం. దందా నడవాలంటే ఇలాంటివన్నీ ఉండాలన్నది వారి వాదం. వీరిపై దిశ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసులు నమోదైనా అన్నీ తమకు అనుకూలంగా మార్చుకొని ఏ విషయాలు బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ గెస్ట్ హౌస్ కు సంబంధించి రవాణా, సాధారణ ఖర్చులు, అక్కడ పనిచేసే సిబ్బందికి యూనిఫామ్స్ అంటూ సుమారు 1,50,00,000 కొట్టేసినా వీరిని అడిగే నాదుడే లేడు. తక్కువ ధరకే కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లేకపోయినా సరే, నాసిరకంవి తీసుకున్నా లెక్కాపత్రం ఉండదు. లెక్కలు అడిగేవారు కూడా ఉండరు. ఈ విభాగంలో కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలంటూ ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ కూడా పెట్టడం విశేషం. అంతా తమ కనుసన్నల్లోనే వ్యవహరించేవారనే ఇందుకు ఎంపిక చేసి వారి నుంచి కూడా కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో దండుకొని అంతా గప్చుప్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయంటే వీళ్లకు పండగే పండగ. బుడమేరు పొంగిందంటే వీరికి డబ్బే డబ్బు. ఎలాగంటారా? ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలు వారికి సిరుల పంటలు పండించాయి. బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల బాటిల్ను నామమాత్రంగా అందించి 12 రోజులకు 48 లక్షలు దోచుకున్న వైనం వీరి కక్కుర్తికి అద్దం పడుతుంది. ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మలుచుకొని ఎలా సంపాదించాలా అన్నదే వారి ఆలోచనగా కనిపిస్తుంది. వీరి విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇందులో కీలక పాత్రధారిపై వేటుపడే అవకాశాలున్నా మిగతా ముగ్గురు మాత్రం సేఫ్ సైడ్ చూసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం మారింది. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, అరాచక దందాలపై దృష్టి పెట్టింది. అదే ఇప్పుడు మోహన్ రావుకు యమపాసంగా మారింది. అసలివాడు వంతయ్యాక కొసరివాళ్ల పని పట్టేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతుంది. మోహన్ రావు సేవలో తేలియాడుతున్న స్టేట్ గెస్ట్ హౌస్లోని అలీబాబా దొంగలతో పాటు వారికి సహకరిస్తున్న అధికారిని కూడా
అక్కడి నుంచి తరిమేసి ప్రోటోకాల్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన తెరపైకొస్తుంది. చేశాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ సంధ్య లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సంధ్య, చెప్పండి. ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు లీలలన్నీ బట్టబయలైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భవానీ. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ కథనం అనే చెప్పాలి. ఏపీలో ఒక ప్రోటోకాల్ డైరెక్టర్ చేస్తున్న బాగోతాన్ని, అతని కనుసన్నల్లో జరుగుతున్న అక్రమార్జనే ధ్యేయంగా జరుగుతున్న అనేక పనులకు సంబంధించి నిన్న న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. తెలిసినవి కొన్ని మాత్రమే. ఒకవేళ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ బాగోతాలు ఎన్నొస్తాయో కూడా తెలియని వైనము ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతున్నా ఇప్పటి కూటమి సర్కార్ వీళ్లకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఉదాసీనంగా వ్యవహరిస్తుందా, లేకపోతే పాలనపైన ఫోకస్ చేశారు కాబట్టి ఇలాంటి తిమింగలాలకు సంబంధించి పట్టించుకోవట్లేదా అన్న ఒక క్వశ్చన్తో కూటమి ప్రభుత్వం కింద ఇలాంటి విషయాలు చూసి చూడనట్టుగా ఉండడంతో అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా వారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న వైనం. అంటే ఒక ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్లోకి సంబంధించి ఏ ఒక్క అంశమైనా సరే వీళ్ళు వాళ్ళ స్వలాభానికి ఎలా వాడుకున్నారైనా అన్న వైనాన్ని క్లియర్ కట్గా న్యూస్ 360 చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ డైరెక్టరు ఇంత దందా చేస్తుంటే మోహన్ రావు విషయానికి సంబంధించి ఆయన టీంకి సంబంధించి అసలు ఈ బాగోతాలు బయటికి రాకుండా ఎలా మేనేజ్ చేశారు అన్నదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పాలి భవాని. నిజంగా ఎందుకంటే న్యూస్ 360 డిటెక్షన్లో చాలా విషయాలు వెలుగు చూడడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని, అంటే ఆ గెస్ట్ హౌస్ విషయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాడుకున్నారనేది, మహిళల్ని వేధిస్తున్నారని చెప్పినా కూడా దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడాన్ని, అలాగే ఒక ప్రోటోకాల్ డైరెక్టర్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, తన కింద ఉండే సిబ్బందికి కూడా ఒక కనీస అర్హత అనేది ఉంటుంది. ఒక ఇంటర్ చదివిన వ్యక్తిని ప్రోటోకాల్ డైరెక్టర్గా ఎలా నియమించారు అనేది గత ప్రభుత్వంలో జరిగింది అని అంటే ఓకే, వాళ్ళ అనునాయులకు ఎలాంటి ఫేవర్లు చేసుకున్నారు, పెద్దపీట వేసిన దాంట్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కింద విభాగాల్లో ఉండాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరకాలం కావస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు, ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారు? ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ప్రకృతి విపత్తు, బుడమకు సంబంధించి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాంట్లో వచ్చిన, అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా క్లియర్గా ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందాలి, ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదు అంటూ ఎంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారో మనం చూసాం. అలాంటి విపత్తులో కూడా వీళ్ళు తమ అంటే చేతివాటాన్ని చూపించారు అని అంటే ఆర్జనకు కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి ఒక్క విషయంలో వీళ్ళ సంపాదనే ధ్యేయం. తెలిసినవి కొన్ని కోట్లే, తెలియనివి ఇంకెన్నున్నాయో కూడా తెలియదు. మీరు చెప్తున్నట్లు ఖచ్చితంగా, అంటే అంతకుముందు న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసినా కూడా ఇతని దందా కొనసాగుతుంది, ఇతని వెనకాల అసలు ఎవరున్నారు అనేది క్వశ్చన్ మార్కుగా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా బయటపడే అవకాశాలు ఉన్నాయా? ఎస్ సంధ్య, మీరు చెప్తున్నట్లు ఖచ్చితంగా ఈ మోహన్ రావు వెనుక అసలు ఎవరున్నారనేది క్వశ్చన్ మార్క్గా ఉంది ప్రస్తుతం చెప్పాలంటే. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మీరు చెప్పారు ఇప్పటికైనా న్యాయం జరగాలి అని చెప్పి. సో అంతకుముందు కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా మొట్టికాయలు వేసినా కూడా ఇప్పుడు కూడా ఈ దందా కొనసాగింది. ఎందుకు ఇతని వెనకాల అసలు ఎవరున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అంటే ఒకటే భవాని, ప్రజెంట్
కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటే మెయిన్ ఎజెండా ఏంటంటే సంపద సృష్టించాలి, మనల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మనం వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉంది చూపించాలన్న కోణంలోనే ఉన్నారు. కానీ మిగతా అంశాలకు సంబంధించి ఫోకస్ చేయట్లేదు అని ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని అయితే తెర మీద తీసుకురావాలి. ఇప్పటికే చాలా విషయాలకు సంబంధించి అంటే అవినీతి తిమింగలాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వంలో పేట్రేగిపోయిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో చూస్తున్నాం మనం. కాకపోతే దొరకని దొంగలకు సంబంధించి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఒక ప్రోటోకాల్ డైరెక్టరు దీనికి సంబంధించి తన కింద ఉన్న 4 సిబ్బంది కింద సిబ్బందిని కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి విభాగాలు ఉన్న వాటికి సంబంధించి కావచ్చు, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచుకొని అనుకూలంగా లేని వాళ్ళని ఎలా వేధిస్తున్నారు, మహిళల పైన వేధింపులకు సంబంధించి దిశ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా కూడా వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు అని అంటే వీళ్ళు ఏ రేంజ్లో పలుకుబడి కలిగి ఉన్నారు అనడానికి ఇంతకుమించి బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు భవాని. అయితే కూటమి సర్కార్ దృష్టికి ఇప్పుడిప్పుడే ఈ అంశం వెళ్ళిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నదైతే ఒకంత ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 6 కోట్ల రూపాయలు అనేది జస్ట్ చిన్న అమౌంట్ వీళ్ళకు. అంటే తెలిసిన విషయమే ఇంత ఉంటే తెలియని దందా ఎంతో ఉంది. ఇంకా ఎంతమంది సిబ్బందిని వేధించారు, ఎంతమంది మహిళల్ని వేధించారు, ఇంకా వీళ్ళ హయాంలో ఏ అరాచకాలు జరిగాయి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతము తెర మీదకి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కూటమి సర్కార్లో వీళ్ళకి ఎవరన్నా సహకరిస్తున్నారా? గత హయాంలో జరిగింది అని అంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారు, పాలన ఎలా గాలి కుదిలేశారన్న అంశానికి పక్కన పెట్టేస్తే కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత కూడా ఈ డైరెక్టర్ దందా కొనసాగుతుంది. అసలు ఈ మోహన్ రావుకు సంబంధించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదా, లేకపోతే ముట్టాల్సిన ముడుపులు ముడుతున్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా ఒకంత క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుందనేది మాత్రము చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇప్పటికే నేను న్యూస్ 360 వేసిన ఈ కథనానికి సంబంధించి అయితే ఒకంత కదలికలు అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఏమేం చేశారు అన్న దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు, పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్న అంశం మాత్రం తెర మీదకి రావడం జరిగింది. ఖచ్చితంగా మోహన్ రావు కింద ఉన్న మరో 3కి సంబంధించి అంటే పెద్ద తిమింగలం మోహన్ రావు మెయిన్ అధికారి దగ్గర నుంచి కింద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి అసలు వాడు వాళ్ళ చేతిలో ఉండేసరికి అటు గెస్ట్ హౌస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడైనా, లేకపోతే ఇక్కడ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళాల్సిన, ఎందుకంటే దీనికి సంబంధించి వీళ్ళకి లెక్కాపత్రం అనేది ఉండదు. ఎందుకు ఒక విపత్తు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించేటప్పుడు ఫండింగ్ అనేది రేస్ చేస్తూ ఉంటారు. ఆ ఫండింగ్కి సంబంధించి ట్యాక్స్ కావచ్చు, ఆ లెక్కలు కావచ్చు చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కాగ్ నివేదిక కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇది ఏది ఉండదు. ఇదే వీళ్ళకు ప్రధాన వనరులాగా అంటే ఎలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎంత వచ్చినా చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి తినడానికి ఇంతకు మించి మార్గం లేదు, మనకు అసలు అడిగేవాడు లేడు అన్న అంశానికి సంబంధించి లూప్ హోల్స్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు అనడంలో ఎంత పగడ్బందీగా తింటున్నారు అని చెప్పడానికి ఇంతకు మించి ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇప్పటికైనా అంటే కూటమి సర్కార్ దీనికి సంబంధించి సీఎంఓ ఆఫీస్ అప్రతిష్ట పాలవుతుంది. ఎందుకంటే ఇది ఇంత జరుగుతున్నా కింది వాళ్ళు సిబ్బంది ఇబ్బంది పడుతున్నా తెలియట్లేదా, వీళ్ళు చెప్పట్లేదా, తెలిసినా ఇప్పుడు ఎందుకు అని యాక్షన్ తీసుకోవడానికి సంశయిస్తున్నారు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం భవాని. అయితే సంధ్య, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా, లేదా ఈ ముఠానైనా అనుకోవాలా? అందుకు ఇప్పుడు కూటమి సర్కార్ నుంచి వెళ్ళి అంటే గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి అంటే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్న ఒక సామెత ప్రస్తుతానికి ఈ ముఠాకి అంటే ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ ముఠాకి సంబంధించి మరి ఇంటి దొంగలు ఏమైనా సాయం చేస్తున్నారా, వాళ్ళకు సంబంధించి ముడుపులు ఏమన్నా వెళ్తున్నాయా, ఎవరు అన్న అంశానికి సంబంధించి అయితే ఆ విషయాలు తెర మీదకి రావాలి. అందుకే చెప్పాను మోహన్ రావును కనుక ఒక్కసారి అదుపులోకి తీసుకుంటే గతంలో ఎవరు సాయం చేశారు, ఇప్పుడు ఎవరిని చూసుకొని పేటరేగిపోతున్నారు, ఇంకా ఇప్పుడు ఇన్ని నెలలైనా సరే దీనికి సంబంధించి సీఎంఓ ఆఫీస్లో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులపైన ప్రక్షాళన అనేది మొదటి నుంచి కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. బట్ ఇంత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నా ముఖ్యంగా మహిళల విషయానికి సంబంధించి కూటమి సర్కార్ ఎంత క్లియర్ కట్గా ఉంది, ఆడవాళ్ళ జోలికి వస్తే తాటలు తీస్తామంటూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఏపీ హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, చాలా క్లియర్గా చెప్పడింది మహిళల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేలేదు. అది మా పార్టీ కార్యకర్త అని చెప్పుకున్నా సరే, అభిమానాన్ని చెప్పుకున్నా సరే, ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితిలో సహించము అని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా కూడా మాఫీ చేసుకొని ఏమీ ఎరగనట్టు ఉండేసరికి సదరు మహిళలు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా మాకు న్యాయం జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళకి మేము ఎలా బుద్ధి చెప్పగలుగుతామంటూ కూడా ఒకంత
ఆవేదనకు గురైన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మరి సీఎంఓ ఆఫీస్ ఈ ప్రోటోకాల్ డైరెక్టర్కి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, బాధితులు ఏమైనా తెర మీదకి వస్తారా అన్నది ఇక్కడ చూడాలి భవాని. అయితే సంధ్య, ఈ ముఠా ప్రక్షాళనపై ప్రభుత్వం స్పందిస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా భవాని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక నేను ఇందాక చెప్పినట్టుగా ముందుగా ప్రజల క్షేమం కోసము, అలాగే వాళ్ళ అభివృద్ధి, అలాగే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతిదీ టైంకి అందడం, దీని మీద ఎంత ఫోకస్ పెట్టిందో, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి కావచ్చు, అధికారుల తీరుతెన్నులకు సంబంధించి కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అరాచకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందర నిలబెట్టేసి అదుపులోకి తీసుకుంటున్న విషయాల్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పాపం పండినప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది తప్పితే ఖచ్చితంగా అయితే వీళ్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆధారాల సేకరణ మీద ఫోకస్ చేసింది. నిన్న న్యూస్ 360 ఎక్స్క్లూజివ్గా వేసిన ఈ కథనానికైతే ఖచ్చితంగా కదలికైతే రాబోతుంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఏదో ఒక అంశం మాత్రం తెర మీదకి వస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ సంధ్య.